వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పేపర్ కంపెనీ కారణంగా పూర్తిగా కాలుష్యం అంతా కూడా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. ఆ కాలుష్యం కారణంగా పూర్తిగా కాలుష్యభరితమైనటువంటి నీరంతా కూడా పక్కనే ఉన్నటువంటి చెరువులో వచ్చి చేరుతున్న నేపథ్యంలో చెరువులోని చేపలన్నీ కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భూత్పూర్ మండలం కొత్తమల్గల శివార్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ యూనిట్ 2 అనేటటువంటి ఒక పేపర్ మిల్ కంపెనీ అక్కడ ఉంది. ఆ కంపెనీ నుంచి వెలువడేటటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా నేరుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొత్తమల్గర గ్రామానికి సంబంధించినటువంటి చెరువులోకే ఆ వ్యర్థ జలాలన్నింటినీ కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యర్థ జలాల కారణంగా చెరువు అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఆ నీటి కారణంగానే ఇటీవల చాలా వరకు చేపలన్నీ కూడా చనిపోయాయంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చెరువుని నమ్ముకొని దాదాపుగా చాలామంది రైతాంగం అంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఆ చెరువు ఆధారంగా మరో 10 గ్రామాలకు కూడా ఆ నీరంతా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కేఎల్ఐ కాలువ ద్వారా ఆ చెరువును నింపేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒకసారిగా వర్షపు నీరు వరద నీరు అంతా కూడా చెరువులోకి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో వ్యర్థ నీరంతా కూడా పూర్తిగా చెరువులో వచ్చి కలిసినటువంటి నేపథ్యంలో అక్కడ పొద్దున్నే వెళ్ళి చూస్తే చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా పూర్తిగా చచ్చిపోయి కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులతో పాటు చెరువులో ఏదైతే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో చేపల్ని పెంచుకునేవారు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కంపెనీ కారణంగానే పూర్తిగా ఈ వ్యర్థ జలాలన్నీ కూడా కాలుష్య కారకాలతో నిండిపోయినటువంటి నీరంతా కూడా పంట పొలాలకు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఈ రకంగా పూర్తిగా చెరువుల్లోకి కూడా వచ్చి చేరుతుంది. కాబట్టి దీని కారణంగా గ్రౌండ్ వాటర్ అంతా కూడా కాలుష్యమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ గ్రామ ప్రజలంతా కూడా పొల్యూషన్ బోర్డుకు కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది. కానీ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ ఘటనపై నోరు మెదపట్లేదు అనేది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ఆరోపణ. సో ఇంత పెద్ద ఎత్తున పూర్తిగా అక్కడ కాలుష్యం జరుగుతున్నప్పటికీ ఎందుకు అధికారులు అక్కడికి చూడట్లేదు అనేది పెద్ద ఎత్తున ఇక్కడ వెలువడుతున్నటువంటి ప్రశ్న. పూర్తిగా ఏదైతే హైదరాబాద్ టు నాగర్ కర్నూలు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ ప్రధాన రహదారికి ఆనుకొనే ఈ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి పేపర్ మిల్ అక్కడ ఉంటుంది. ఆ పేపర్ మిల్ కారణంగానే దుర్వాసన వస్తుంది. దాని ద్వారా వచ్చేటటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా కాలుష్యకారకమైనటువంటి జలాలు కావడంతో పూర్తిగా చెరువులోకి కూడా నీరును వదులుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కూరల్లో చిక్కిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కంపెనీని మూసివేయాలి, కంపెనీకి ఇక్కడ నుంచి అనుమతులు రద్దు చేయాలంటూ కూడా ఆ స్థానిక ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ డిమాండ్ను అధికారులు పర్యవేక్షించాల్సింది పోయి కనీసం అక్కడ కంపెనీ దగ్గరకు వచ్చేసి పరిస్థితి ఏ రకంగా ఉందనేటటువంటి పర్యవేక్షణ కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున కూడా వ్యర్థ జలాలన్నీ కూడా చెరువులో కలిసి చేపలన్నీ కూడా చనిపోయినప్పటికీ ఎందుకు అధికారులు ఈ కంపెనీపై చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.